హాయ్ గైస్, ఈరోజు మనం థియేటర్స్ ఎక్స్ప్లోర్ చేసే జర్నీలో ఇప్పుడు మనం చూడబోతున్నాం జేపీ సినిమాస్. ఇది చందానగర్లో ఉంది. సో నేను ఎప్పుడు జేపీ సినిమాస్కి అయితే వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను. అండ్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ రిలీజ్ అయింది. సో ఆ మూవీ రిలీజ్కి నాకు ఎక్కడ టికెట్స్ దొరకకపోవడం, షోస్ టైం కుదరకపోవడం, అండ్ ఈ స్క్రీన్లో నాకు కరెక్ట్ ఫేవరబుల్ టైం దొరికింది. సో మూవీ చూడడానికి వెళ్ళిపోయాను. జేపీ సినిమాస్ యాక్చువల్లీ నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే అన్ని స్క్రీన్స్లో సౌండ్ చాలా బాగుంది. అండ్ సౌండ్తో పాటు స్క్రీన్ క్లారిటీ, ప్రతి ఒక్క స్క్రీన్ క్లారిటీ చాలా బాగుంది. అండ్ బ్రైట్ కలర్స్, ప్రొజెక్షన్ అయితే చాలా హై క్వాలిటీ ప్రొజెక్షన్ వాడుతున్నారు. అండ్ నేను కూర్చున్న స్క్రీన్లో అయితే మీరు స్పీకర్ చూడొచ్చు, లెఫ్ట్ రైట్ స్పీకర్స్ ఉన్నాయి, ఓవర్ హెడ్ స్పీకర్స్ అయితే లేవు. అండ్ మంచి మంచి కొటేషన్స్ రాసి పెట్టారు. ఈ స్క్రీన్ క్లారిటీ అయితే చాలా బాగుంది. అండ్ సీటింగ్ కూడా బాగుంది. దాంతోపాటు మంచి సినిమాటిక్ వైబ్ అయితే వస్తుంది. ఎస్పెషల్లీ నాకు ఈ స్క్రీన్లో నచ్చింది మాత్రం ప్రొజెక్షన్. ఆ కలర్స్ ఎంత బ్రైట్గా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. అండ్ మనం ఒక స్క్రీన్ తాగాం కదా మల్టీప్లెక్స్కి వెళ్తే, వేరే స్క్రీన్స్కి వెళ్ళిపోయి లోపల అక్కడేం వాడుతున్నాయి, అక్కడ ప్రొజెక్షన్ ఎట్లా ఉంది, అక్కడ ఓవర్ హెడ్ స్పీకర్స్ ఉన్నాయా లేదా, లేకపోతే ఎటువంటి సౌండ్ వాడుతున్నారు అవి కూడా చెక్ చేశాను. అండ్ వేరే స్క్రీన్స్ కూడా వెళ్ళాను. ఒక్కసారి మీరు ఈ స్క్రీన్ యొక్క ప్రొజెక్షన్ క్వాలిటీ చూడండి, మీకు అర్థమైపోతుంది ఆ బ్రైట్ లైట్స్, ఆ బ్రైట్ కలర్స్ ఎలా ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా ఈ కొటేషన్స్ కూడా చాలా బాగా రాశారు, ఒక్కొక్క థీమ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ఒక పని చేద్దాం, స్క్రీన్ 1కి వెళ్ళిపోదాం. ఇది బయట వెయిటింగ్ ఏరియా అండ్ పెద్ద ఫ్యాన్ పెట్టి చాలా పెద్ద సీటింగ్ కెపాసిటీ ఉంది. సో ఈ స్పేస్ మెయింటైన్ చేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఒకవేళ అన్ని స్క్రీన్స్లో ఆడియన్స్ వచ్చి కూర్చున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా జనాలు ఫ్రీగా మూవ్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు కింద పార్కింగ్ లాట్లో కూడా ఎనఫ్ స్పేస్ ఉంది. అండ్ మీరు ఈ జేపీ సినిమాస్లో ఏం మూవీస్ చూసారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇప్పుడైతే ఒకసారి మనం స్క్రీన్ 1లోకి వెళ్ళిపోదాం. స్క్రీన్ 1లోకి వెళ్ళి చెక్ చేద్దాం ఏమవుతుంది అనేది. సో ఈ స్క్రీన్ కొంచెం పెద్ద స్క్రీనే, చాలా పెద్ద స్క్రీన్. అండ్ దాంతోపాటు ఓవర్ హెడ్ స్పీకర్స్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. అండ్ సౌండ్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సంగీతం మూవీ ఆడుతుంది. సౌండ్, ప్రొజెక్షన్, సీటింగ్ చాలా బాగుంది. ఇది ఇంకొక స్క్రీన్, ఇందులో పెద్ద ఆడుతుంది. ఇది స్క్రీన్ 2. సో స్క్రీన్ 2లో పెద్ద ఆడుతుంది. ఒకసారి మీరు చూడొచ్చు క్లారిటీ ఎలా ఉందనేది. సో ఇదనమాట, 1-2 స్క్రీన్స్ పక్క పక్కన ఉంటాయి, నెక్స్ట్ 3-4 స్క్రీన్స్ ఉంటాయి, అండ్ లాస్ట్కి స్క్రీన్ 5 ఉంటుంది. సో ఒకసారి స్క్రీన్ 2లోకి కూడా వెళ్ళి చెక్అవుట్ చేయండి మీరు. సో యాజ్ సైడ్ ఇక్కడ పెద్ద ఆడుతుంది. అండ్ దాంతోపాటు పెద్దకి వెళ్ళినప్పుడు నేను సౌండ్ అబ్జర్వ్ చేశాను. ఆ సౌండ్ క్లారిటీ ఎలా ఉందంటే చాలా బాగుంది. ఎందుకంటే ఆ ఓవర్ హెడ్ స్పీకర్స్, ఆ డాల్బీ అట్మాస్ డిజైనింగ్ అండ్ స్క్రీన్ క్లారిటీ. మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే స్క్రీన్ 1, స్క్రీన్ 2కి వెళ్ళండి. అండ్ ఇది స్క్రీన్ 4 వచ్చేసరికి మరీ అంత పెద్ద స్క్రీన్ అని చెప్పి నాకు తెలిసి ఇక్కడ బ్లాస్ట్ ఆడుతుంది. సో బట్ యా, ప్రొజెక్షన్ బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది, సౌండ్ బాగుంది. అండ్ స్క్రీన్ 3 నేను సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చూస్తున్నా కాబట్టి దాన్ని కూడా మీకు చూపించాను. ఇందాక ఫస్ట్ చూపించిన స్క్రీనే స్క్రీన్ 3. సో స్క్రీన్ 4 అయిపోయింది అండ్ స్క్రీన్ 3 కూడా అయిపోయింది. నౌ ద లాస్ట్ స్క్రీన్ విచ్ ఇస్ స్క్రీన్ 5 లాస్ట్కి ఉంటుంది. అండ్ ఆ లాస్ట్ స్క్రీన్ 5లో